ఈరోజు సమాజంలోని యొక్క సాక్ష్యం ఏంటి? ఆదివారం మందిరములో ఏ పాట అయితే మనం పాడామో ఆ పాట తగ్గట్టు జీవితంని ఇంట్లో కనబడాలి. ఆదివారము ఏ వాక్యం అయితే చెప్పబడిందో ఆ వాక్య ప్రకారమైన జీవితంని ఇంట్లో కనబడాలి. ఆదివారం మందిరంలో ఏ సాక్ష్యం అయితే నువ్వు చెప్పావో ఆ సాక్ష్యము తగ్గట్టు బ్రతుకు జీవితం నీ ఇంట్లో కనబడాలి. ఇట్టి రీతిగా నీ ఇల్లు మార్చబడగలిగితే నీ ఇల్లే ఒక సంఘంగా మార్చబడుతుంది. మార్కు ఇల్లు యెరూషలేములో ఉంది. యెరూషలేములో అప్పటికే హేరోదు అందరినీ చంపుకుంటూ పోతా ఉన్నాడు. అప్పుడే యాకోబు గారిని కూడా చంపేశాడు. భయంకరమైన పరిస్థితులు యెరూషలేములో మనం చూస్తూ ఉన్నాం. అలాంటి భయకంపితమైన పరిస్థితుల్లో కూడా ఈ మార్కు ఇల్లు ఒక సంఘంగా మార్చబడింది. హల్లెలూయా. అనేక మందిని చేర్చుకుంటున్నారు. అక్కడ ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. వారు భయపడలేదు. దేవుని కొరకు వారు జీవించగలుగుతున్నారు. సంగమా, ఈరోజు నీవు కూడా నీ ఇంటిలో మందిరములో ఎలా ఉంటున్నావో నీ ఇంట్లో కానీ అలాగే ఉండగలిగితే నీ ప్రాంతాన్ని నీవు ప్రభావితం చేస్తావు. పాస్టర్ గారు, ఎందుకు మా ప్రాంతాన్ని ప్రభావితం చేయాలంటే నీ కుటుంబాన్ని చూసే వారు మారుతారయ్యా. మనం ఒక పత్రికలుగా ఉంటే నువ్వు వెళ్ళి కరపత్రికలు పంచక్కర్లేదు. నీ బ్రతుకును చూసిన వారే, నీ కుటుంబాన్ని చూసిన వారే, నీ పిల్లల్ని చూసిన వారే ప్రభావితం చెంది వారందరూ ఏం చేస్తారో తెలుసా? అరే, వీళ్ళు లివింగ్ గాడ్ మినిస్ట్రీస్ సంఘానికి వెళ్తున్నారా, ఆ సంఘానికి వెళ్తున్న కుటుంబాలన్నీ కూడా బహుగా దీవించబడుతున్నాయి. వారి ఇంట్లో గొడవలు లేవు, వారి ఇంట్లో అల్లరలు లేవు, భార్య భర్తలు సమాధానంతో ఉన్నారు, పిల్లలు తల్లిదండ్రులు ప్రేమతో ఐక్యతతో ఉన్నారు. మనం కూడా ఆ సంఘానికి వెళ్ళిపోదాంరా. హల్లెలూయా. మొట్టమొదటిగా నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటో తెలుసా? మిమ్మల్ని చూసిన వారు అనేక మంది ఈ సంఘానికి ఆకర్షింపబడాలి. అలా ఆకర్షింపబడగలిగితే రాబోయే కాలంలో ఈ మందిరం సరిపోదు. మొట్టమొదటిగా నీవే ఒక సంఘంగా మార్చబడాలి. అపార్థం చేసుకోద్ది ఈ మాట. సంఘంగా మార్చబడాలి అంటే మీరు ఏదో స్పీకర్ పెట్టి అక్కడ సంఘం చేయమని కాదు. నువ్వు ఒక సంఘముగా ఉంటే నీ ద్వారా నీ ప్రాంత ప్రజలు ప్రభావితం చెందుతారు. అలా చెందితే వారందరూ ఈ మందిరానికి ఆకర్షింపబడతారు. సంఘమా,